మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను మెదక్ ఎంపీ రఘునందనరావు సందర్శించారు. వరదల వల్ల కొట్టుకుపోయిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక రామాయంపేటలో ఎస్పీ రెసిడెన్షియల్ కళాశాలను సందర్శించారు. కళాశాలలో నీటి సమస్య దృష్టికి రావడంతో వెంటనే నూతన బోరు మోటార్ను ఎంపీ నిధుల నుంచి మంజూరు చేశారు. ఇక మహిళా డిగ్రీ కళాశాల నూతన భవనం రామాయంపేటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని, యువకులు, స్థానిక రాజకీయ నాయకులు వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రజలకు సహాయక సహకారాలు అందించాలని సూచించారు. రామాయంపేట పట్టణంలో ఉన్నటువంటి మహిళా డిగ్రీ కళాశాల రెసిడెన్షియల్ విద్యార్థులందరికీ కూడా 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల వల్ల బిల్డింగ్ పూర్తిగా కూడా జలమయమై అక్కడ ఉండేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల్లో కళాశాల ప్రిన్సిపల్ గారు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ 5th నుంచి 12th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి స్కూల్ లోపలికి రామాయంపేట పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ అటు పోలీసులు, ఇటు రెవెన్యూ, స్థానికంగా ఉండేటువంటి యువకులందరూ కూడా కష్టపడి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. నౌ దే ఆర్ సేఫ్ ఇన్ దిస్ బిల్డింగ్. ఈ బిల్డింగ్కి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే ఒక బోర్వెల్ లేదు, ఉన్న బోర్వెల్ కొద్దిసేపు మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి కొత్త బోర్వెల్తో పాటు దానికి కావాల్సినటువంటి మోటార్ ఇవ్వమని చెప్పి ఇప్పుడే ప్రిన్సిపల్ గారు రిక్వెస్ట్ చేశారు. ఆ రెండింటిని కూడా ఎంపీ లాడ్స్ కోట కింద మంజూరు చేస్తున్నట్టు వెంటనే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి చదువుకునేటువంటి విద్యార్థులు, బోధించేటువంటి ఉపాధ్యాయులు కూడా మెజారిటీ 99% మహిళలే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని కళాశాల మెయిన్ గేట్ వద్ద ఒక సెక్యూరిటీ రూమ్ కోసం, ఎందుకంటే లోపలికి వచ్చేటువంటి పేరెంట్స్ కానీ ఇతరత్ర సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీని కాపాడుకునేటువంటి రీతి లోపల అక్కడ ఒక సెక్యూరిటీ గదిని కూడా ఈ సందర్భంగా మంజూరు చేస్తా ఉన్నాం. విద్యార్థుల్ని కాపాడుతూ నిన్నటి నుంచి వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి మా ఉపాధ్యాయుని సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, వర్షాలు తగ్గి పిల్లలు నార్మల్గా రెస్టోర్ అయ్యేంత దాకా తల్లిదండ్రులాగా మీరే వాళ్ళని కాపాడాలని